భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణువు 4వ అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి. కల్కి శంబల్ అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు. పౌరఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు. కలక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం. దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు. కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని, ఆ టైంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంటుంది. అసలు కల్కి ఎప్పుడొస్తాడంటే, కృతయుగం అంటే సత్యయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తాడు. రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ద్వారక నీట మునిగి శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుండి కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలపై నడిచింది. ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం 1 పాదంపై నడుస్తుంది. ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాసవాక్కు. ఇంతకీ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి ఎప్పుడొస్తాడంటే, ఎక్కడ కూడా దైవ పూజ ఉండదు, యజ్ఞయాగాదుల మాటే వినిపించదు, గోవులను వధిస్తూనే ఉంటారు, వివాహ వ్యవస్థ నిలబడదు, తల్లిదండ్రులను చూసే బిడ్డలే ఉండరు, భర్తను గౌరవించే భార్య, భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు, పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరుగుతుంటారు, భూమి మీద ఉన్న మనుషులంతా ఒక వ్యాధి బారిన పడతారు, బాడీ అంతటా పుండ్లు, వాటి నుండి బ్లడ్ కారుతూ పురుగుల మనుషులంతా అంతరించిపోతారు, ఎక్కడ చూసిన వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు, పరమ పుణ్యాత్ములు అనువారు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు. ఈ మధ్య కాలంలో జలప్రలయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది. అంటే అంతా తుడిచిపెట్టుకుపోతుంది.